వచ్చేది శ్రావణ మాసం, కార్తీక మాసం. డైలీ పూజ సామాన్లు క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా అనిపించింది కదా. ఇలా రాగి వస్తువులైనా అని ఇత్తడివి అయినా నల్లగా అయితే అయిపోతాయి. వీటిని క్లీన్ చేయాలంటే చేతులు కూడా నొప్పి వస్తాయి. అండ్ పీతాంబరి పొడి అలా అయితే చేతులకి అనేది ఎర్రగా వచ్చేస్తాయి. ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్ లిక్విడ్ అయితే తయారు చేసుకోండి. ఒక స్పూన్ గోధుమ పిండి అలా తీసుకొని, ఒక స్పూన్ పసుపు, సాల్ట్, బేకింగ్ సోడా. మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే దాని బదులు అండ్ సరుపు కూడా వేసుకోవచ్చు. అండ్ ఒక నిమ్మకాయ అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ చిక్కగా అయితే కలుపుకొని ఆ నిమ్మకాయతో ఆ రాగి వస్తువుని ఇట్లా అయితే క్లీన్ చేసుకోవాలి. అమేజింగ్ మ్యాజిక్ కూడా ఉంది దీంట్లో. చూడండి ఎంత నల్లగా ఉన్నాయో. మనం అట్లా పెట్టగానే ఎంత తెల్లగా అయిపోయిందో ఒక సైడే. అండ్ మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఎటువంటి కిల్ లేకుండా ఇంట్లోనే మనం క్లీన్ చేసుకోవచ్చు సింపుల్గా. అదే పీతాంబరి పొడి అయితే కొంతమందికి అంటే పడదు కదా అని చేతులు ఎర్రగా రావటం అలా వచ్చిద్ది. ఇదైతే ఇంట్లోనే హోమ్ మేడ్గా తయారు చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో చాలా బాగా ఉపయోగపడిద్ది. ఒకసారి ట్రై చేసి ఎలా క్లీన్ అవుతుందో మీ పూజ సామాన్లు కూడా కామెంట్ చేయండి. నేనైతే లైవ్లోనే చూపిస్తున్నాను. ఇలా చూడండి బిఫోర్ ఆఫ్టర్ కూడా ఎలా ఉందో. చాలా బాగా క్లీన్ అయ్యాయి. అండ్ మన ఇంట్లోనే క్లీన్ అని తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇలా రోజు పూజ సామాన్లు క్లీన్ చేసుకోవాలనుకుంటే. అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో